సృష్టిలో సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది. దానికున్న సమ్మోహన శక్తి అలాంటిది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాదులు వేస్తే అనంతర కాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించారు మన ముద్దుగా పిలుచుకునే బాలుగారు. బాలుగారు 1946 జూన్ 4వ తేదీన తిరువల్లూరు జిల్లాలో కోనేటమ్మ గ్రామంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాలుగారు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, అలాగే నటుడు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనని ముద్దుగా బాలు అని పిలుస్తారు. తండ్రి హరిహర కళాకారుడు కావడంతో బాలుకి చిన్నప్పటి నుండే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువుకుంటూనే ఎన్నో పాటలు పాడుతూ అనేక బహుమతులు పొందారు. ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంలో బాలుగారు బుల్లితెరలో ప్రవేశం చేశారు. బాలుగారు సినిమాలోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా మరియు పాడాలని ఉంది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది నూతన గాయకులను అందరినీ సినీ రంగానికి పరిచయం చేశాడు బాలుగారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం నేటికి కొనసాగుతూనే ఉంది. అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే స్వరాభిషేకంలో తన గానాన్ని వినిపిస్తూ ఉండేవారు. భారత కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని మరియు 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు బాలుగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 25 సార్లు వివిధ భాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారు. 1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించారు బాలుగారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక మంది కళాకారులకు గాత్రదానం చేశారు. తనను సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కి కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని పేరు పెట్టారు బాలుగారు. చాలా మంది హావభావాలకు తగ్గట్లు నటశైలికి అనుకూలంగా పాటలు పాడి ప్రాణం పోస్తారు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు అసలు సిసలైన వారసుడిగా నిలిచారు బాలుగారు. బాలుగారికి 2 పిల్లలు ఉన్నారు. ఒకరు పల్లవి, మరొకరు చరణ్ గారు. చరణ్ గారు కూడా గాయకుడు. బాలు సోదరి శైలజ గారు కూడా గాయని. బాలుగారు అనారోగ్య కారణంతో చైనా MGM హాస్పిటల్లో శుక్రవారం అంటే సెప్టెంబర్ 25వ తేదీన కన్నుమూశారు. ఆయన లేనప్పటికీ ఆయన గాత్రంతో అందరి మనసులో నిలిచిపోయిన బాలుగారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం.